ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వం రావడం కన్నా ముందు కూడా ఇదే తరహా వర్క్ జరిగింది. అప్పుడు కూడా ఇదే తరహా స్కామ్కు తెరతీశారు. దాన్ని చెప్పింది నేను కాదు, బీఆర్కే న్యూస్ కాదు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడారు. డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు మాట్లాడిన సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఆ భారమే ఇవాళ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పనులు ఇప్పుడు అదే తరహా, అదే స్థాయిలో, అదే వ్యక్తుల ద్వారా కొనసాగుతోంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్గా స్కామ్ అన్నది జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జరిగిందో దాని కొనసాగింపుగా అదే వ్యక్తులు ఇక్కడ మరొకసారి నడిపిస్తున్నారన్నదైతే మనకు అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ అనేదైతే ఈ ప్రభుత్వంలో మనం మాట్లాడుతున్నామో అదే తరహా స్కామ్ ఇక్కడ జరిగింది. అంతేకాకుండా మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా నేను ఇస్తున్నాను. బీఆర్కే న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాదాపు 38,400 కోట్లకు సంబంధించిన స్కామ్ వివరాలు త్వరలోనే బయటపెట్టబోతున్నాము. దీని కంటిన్యూషన్లో అది కూడా కొనసాగుతుంది. ఇక అసలు దీని స్కామ్ అనే నేపథ్యంలో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న, అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు. ఇంత పెద్ద స్కామ్ జరగడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అని చెప్తున్న నేపథ్యంలో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? నేను గతంలోనే ఆల్రెడీ రివీల్ చేశాను. 3 వ్యక్తులు. ఆ 3 ఈ మొత్తం స్కామ్కు సంబంధించి ఈ టెండర్ను మొత్తాన్ని వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు, వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. ఆ 3 పేర్లు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. 1 రమేష్ రెడ్డి, 2 రామ్ ప్రసాద్, 3 కృష్ణప్రసాద్. ఈ 3 వ్యక్తుల కనుసన్నల్లోనే వారి చెప్పే విధానాన్ని బట్టే ఈ మొత్తం స్కామ్కు సంబంధించి ఈ టెండర్ విధానం మొత్తం ముందుకెళ్తోంది. ఈ టెండర్ ప్రక్రియ మొత్తం వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తోంది. ఆ 3 వ్యక్తులు కలిపి 3 కంపెనీలను డిసైడ్ చేశారు. ఆ 3 కంపెనీలు మాత్రమే బిడ్డుని వేశాయి. ఆ 3 కంపెనీల్లో ఒక కంపెనీనే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. ఫైనల్గా బిడ్ ఓపెన్ చేసిన తర్వాత L1గా నేను గతంలోనే చెప్పినట్టు శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ L1గా నిలిచే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది. క్రియేటివ్ టెక్నాలజీస్ అనే మరో కంపెనీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. వాళ్ళు కూడా ఒక టెండర్ని ఇప్పటికే సబ్మిట్ చేశారు. మరో కంపెనీ కూడా ఇందులో పాల్గొనుంది. బట్ ఆ కంపెనీకి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అన్నది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ విధంగా చూస్తే ఈ వ్యక్తుల్ని నడిపించే శక్తులు కూడా ఉన్నాయి. ఈ వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు ఎవరు అన్న విషయం కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తులు మాత్రమే దీన్ని ఫైనలైజ్ చేయట్లేదు. ఈ వ్యక్తుల వెనకాల మరికొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను రాబోయే బులెటిన్స్లో ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ షో ఏదైతే ఉందో డే లాంగ్ నడుస్తుంది. ప్రతి బులెటిన్లో దీనికి సంబంధించిన ఒక్కొక్క కొత్త విషయాన్ని నేను రివీల్ చేసుకుంటూ వెళ్తాను. నేను చెబుతున్న ఈ 3 వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు కూడా మరో 3. వాళ్ళపైన మరొక కింగ్ పిన్ ఉన్నారు. ఆ కింగ్ పిన్ సంబంధించిన వివరాలు కూడా నేను ఇస్తాను. ఈ వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు చాలా క్లియర్గా చెప్తున్నాను. విద్యుత్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్కడి కడప జిల్లాకు సంబంధించి కానివ్వండి, లేకపోతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులతో కలిసి ఎవరైతే గత హయాంలో వర్క్ నడిపించారో అదే వ్యక్తులు ఇప్పుడు శక్తులుగా మారి ఆ వ్యక్తుల ద్వారా ఈ పని చేస్తున్నారు. ఆ 3 శక్తుల పేర్లు కూడా నేను త్వరలో బయటపెట్టబోతున్నాను. వాళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో ఇదే వర్కులు వాళ్ళ హయాంలోనే చేయించారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగాయి. మరొకసారి ప్రభుత్వం మారిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ బాబు కానివ్వండి, ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటే ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తులు అధికారులతో కలిసి, ఎందుకంటే ఈ శక్తులన్నీ అధికారులే, వీళ్ళందరూ కలిసి ఇప్పటికే ఉన్న వ్యక్తులతో కలిసి ఆ వ్యక్తులు ఈ శక్తులు కలిసి ఈ మొత్తం స్కామ్కి తెరదీశారు. ఈ టెండర్ ప్రక్రియని వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ ఒక్క చిన్న దాని విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఒక వర్క్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ వర్క్లో ఎంత డబ్బులు సంపాదించాలని ముందుగానే డిసైడ్ చేశారు. ఆ డబ్బులు డిసైడ్ చేసిన సందర్భంలో ఎవరికి ఎంత వాటా ఉండాలి, ఆ వాటా తీసుకునే క్రమంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపైన పూర్తి స్థాయిలో డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించి ఫైనల్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే ఆ సార్ ఎవరు, నేను చెబుతున్న ఆ కింగ్ పిన్ ఎవరు, ఆ కింగ్ పిన్ని నడిపిస్తున్న శక్తులు ఎవరు, ఆ శక్తుల మాటలు విని నడుస్తున్న వ్యక్తులు ఎవరు, ఆ 3 వ్యక్తుల పేర్లు నేను ఆల్రెడీ ఇప్పటికే చెప్పేశాను. దాని వెనకాల ఉన్న శక్తులు 3 కూడా విద్యుత్ శాఖలో చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు.
ఆ విద్యుత్ శాఖను నడిపించే వ్యక్తులకు వీళ్ళు శక్తులుగా మారి వెనకాల నుంచి వాళ్ళకి శక్తిని ఇస్తున్నారు. ఆ కింగ్ పిన్ విషయాలు కూడా ఇవాళ నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను. ఆ కింగ్ పిన్కి సంబంధించిన వివరాలు బయటపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఆ కింగ్ పిన్ను అతనే ఈ మొత్తం నడిపిస్తున్నానని ఎవరు ఊహించి ఉండరు. ఎవరి ఊహకు అందని ఒక వ్యక్తి దీని వెనకాల ఉన్న నడిపిస్తున్నానన్నది నేను చెప్పగలుగుతాను. ఓవరాల్గా చూస్తే ఇప్పటికీ నేను ఈ సమాచారం ఇచ్చాను. 11 o'clockలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. 11 o'clock వచ్చినప్పుడు ఏం జరుగుతోంది, విద్యుత్ శాఖలో నేను చెప్పిన ఆ శక్తులు ఎవరు, ఆ వివరాలు కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా చూస్తే మాత్రం 343 కోట్లు కొట్టేయడానికి ఆ సారు టెండర్ వేశారు. సో ఇది ఇవాళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.